ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తున్నాం చాలా స్పష్టంగా ప్రకటించినాం. మేము పారిపోతలేం, మేము పారిపోయడం కాదు. ప్రతిపక్ష దమ్ము లేక అసెంబ్లీ రాకుండా జీతం తీసుకొని మీరు పారిపోవట్లేదు. కృష్ణా జలాల మీద చర్చ పెట్టండి సార్, గోదావరి జలాల మీద చర్చ పెడదామని చెప్పినాం. పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు కంపెనీలు భయపడుతున్నాయి. ఇక్కడ మేము అదే చెప్తున్నాం సార్. అన్ని 22A లక్షల ఎకరాలు కోట్ల ఎకరాలు పోతే పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? దయచేసి అదే చెప్తా ఉన్నా సార్. ఇప్పుడు ఫిర్జాలో 22A పోయింది, అది కాదు అంటే రెక్టిఫై చేశారు. అరే ధరణి నుంచి భూభారతి మారే క్రమంలో మీరు చేసిన తప్పులు సవరించే క్రమంలో ఆ టెక్నాలజీలో మీరు ఏదైతే రికార్డులు ప్రభుత్వ భూమి నుంచి పార్షియల్ ప్రైవేట్ వాళ్ళ పోయినప్పుడు ఆ రికార్డులో మీరు తొలగించకుండా మీరు పెట్టిపోయిన తప్పులని మేము సవరిస్తుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అరే సీజన్ నుంచి ఇంకో సీజన్ పోయినప్పుడు జ్వరాలు వస్తుంటాయండి, ఆ సీజనే మొత్తం మారిందని మా మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి, మేము ప్రజలకు సాధ్యత మేలు చేసే ప్రయత్నం మేము ముందుకు పోతాం తప్ప మీలాగా దుర్మార్గాల గొడిగట్టలేదు, మీలాగా అవినీతి పాల్పడలేదు, మీలాగా ఫామ్ హౌస్ మేము పెంచుకోలేదు. ఆ ఫామ్ హౌస్లలో ఫామ్ హౌస్ వస్తాయి, ఢిల్లీలో భవనాలు వస్తాయి, మీ అకౌంట్లో 15 కోట్లు వస్తాయి. నమస్తే తెలంగాణ సార్, మేము ప్రజలు పెట్టుకుంటే మీ మీద ఆరోపణలు ఒక మంత్రి కూతురు చేస్తుంది. 200 కోట్ల రూపాయలు షెల్ కంపెనీ పేరుతో రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు తీసుకుపోతున్నారు షెల్ కంపెనీల పేర్లతో అని చెప్పేసి ఒక మంత్రి కూతురు. నేను ఒకటే చెప్తాను సార్, దయచేసి శ్రీకాంత్ గారు, మీరు 90 లక్షలకు అదే ప్లేస్లో ఆ ప్లేస్ ఏదైతే ఇప్పుడు అంటారు కదా రేవంత్ రెడ్డి గారి కొడుకు మీద అదేవిధంగా తమ్ముల మీద ఆరోపణలు చేస్తారు, అల్లు మీద ఆరోపణ చేస్తారు కదా, మీరు అదే ప్లేస్లో 90 లక్షల రూపాయలకి ఇస్తే అదే ప్లేస్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,50,00,000కి ఇచ్చింది. మరి మేము వచ్చిన తర్వాత పెంచినట్ట తగ్గినట్ట? అంటే మీరు 90 లక్షలు తీసుకురు కాబట్టి మీరు అవినీతి పాల్పడ్డారా? మీరు చెప్పండి మరి. అంటే ఏమన్నా ఇంకోటి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్, మరి రియల్ ఎస్టేట్ ఆనాడు ఇసుక ముక్క 600 కోట్లు ఉండి ఇలా 12 కోట్లని, మరి మీరు అవినీతి పాల్పడ్డా? ఏంది దుర్మార్గం? అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేసి తప్ప ఇచ్చినారు. మాది ప్రజాప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది కాబట్టి మీ మీడియా మీద ఆంక్షలు పెట్టలేదు, సోషల్ మీద ఆంక్షలు పెట్టలేదు. మీరు సోషల్ మీడియా నమ్ముకోనండి. బీఆర్ఎస్ పార్టీ ఏడుంది? వాళ్ళ కమిటీలు లేవు, వాళ్ళ జనాల్లో లేదు, వాళ్ళ పార్టీ ఉన్నది సోషల్ మీడియాలో. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రజలలో కాబట్టి ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇట్లాంటివి వస్తుంటే పోతున్నాయి. ఏమైందండి ఒకరోజు ఏమన్నా ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ కొత్తనా పాతనా? ఈ దేశంలో 60 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారులు ఉంటే మా అకౌంట్లో 900 కోట్లు ఉన్నాయి. మీరు 9.5 సంవత్సరాలు నిండలేరు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో 900 కోట్లు ఉంటే మీ అకౌంట్లో 1,500 కోట్లు ఉన్నాయి. సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు స్ట్రైట్ అవే ఇంట్రెస్ట్ వస్తుంటే మొత్తం టీ న్యూస్, నమస్తే తెలంగాణ, తెలుగు స్ట్రైబ్ మీడియా మీద ఖర్చు పెట్టినందుకు మాత్రం ప్రజలు ఓట్లు వేస్తారా? ఏంది మీ పని అయిపోయింది. దేశంలో భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది. వాళ్ళని తెలంగాణ కదా వాళ్ళ పని 10 సంవత్సరాలకి అయిపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కేవలం సగం సార్. దయచేసి ఈ రోజుల్లో కనీసం సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. పోనీ మిగతా చేస్తారా అంటే ఈ కోర్టు కేసులతోటి, షాదీ ముబారక్లతోటి అవి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగాలకు అసలు కనీసం నోటిఫికేషన్లు ఇస్తారా అయ్యారా క్లారిటీ లేదు. ఎక్కడికక్కడ విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది, హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి, క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయి, ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి కదా. ఇవన్నీ తెలంగాణ డ్రగ్స్ మయం, గంజాయి మయం చేసి మీ ఇంట్లో దావత్ అయితే గంజాయి తీసుకున్న దొరుకుతున్నారు. మీ పైలట్ రోహిత్ రెడ్డి గారు మొన్న మొయినాబాద్ పాములు దుర్మార్గాలు చేసింది మీరే, మేము కాదు కదా. ఇవన్నీ సరిదిద్దే గ్రామీణ స్థాయికి చేరిందండి. డ్రగ్స్, గంజాయి డ్రగ్స్ గ్రామీణ స్థాయికి చేరింది ఎవరి వల్ల? మీ వల్లనే కదా, మేము కాదు కదా డ్రగ్స్ గంజాయి తెలంగాణలో. ఇదే హైదరాబాద్ కేంద్రంలో డ్రగ్స్ ను పక్క రాష్ట్రం నుంచి వచ్చి పట్టుకొని పోతుంటే ఇక్కడ వ్యవస్థ ఏం చేస్తుంది అన్నది కూడా ప్రశ్న. సార్, హైదరాబాద్ రావడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. పోలీసు వాళ్ళ సమాచారం ఇవ్వకుండా వాళ్ళు పట్టుకొని పోతారు. వచ్చి ఏమైనా అర్థం ఉందా? అదే పోలీసు వాళ్ళ సమాచారం ఎందుకు సీక్రెట్ పెడతారు? సీక్రెట్ పోయినా పెట్టినట్లయితే ఆ సమాచారం బయట లీక్ అయ్యే అవకాశం ఉండదు. మీరు ఇంతవరకు వైట్ ఛాలెంజ్ కేటీఆర్ గారు స్వీకరించలే. వైట్ ఛాలెంజ్ చేసుకున్న ఇంతవరకు డ్రగ్ టెస్ట్ చేసుకొని కేటీఆర్ గారు మాట్లాడితే నాకు అర్థం కాకడతా. బీఆర్ఎస్ పార్టీ పని తెలంగాణ రాష్ట్రంలో అయిపోయింది సార్. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కమిటీ లేవను. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే పార్టీలు ఉండలేక బయటకు వెళ్ళిపోయారు. ఎవరు పోయారు? ఎవరు అన్న పోయారు? జీవన్ రెడ్డి ఆయన పని అయిపోయింది. కొండ సురేఖ, రాజగోపాల్ రెడ్డి పరిస్థితి అటు ఆదిలాబాద్ లో అట్లే ఉంది సార్. కొండ సురేఖ గారిని మా పార్టీ వాళ్ళే సస్పెండ్ చేయంటుండే ఆమె బయటికి పోతాని చెప్పింది. నాకు అర్థం కాకడతా. అంటే కాంగ్రెస్ ఇంకోటి మేము కన్నెర చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు 10 మంది మించి ఉండరు, బీజేపీలో 2 మించి ఉండరు. అందరు మా పార్టీతో సంప్రదింపులు చేస్తుంటారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంటారు? ఎవరన్నారు సార్? ఎవరన్నారు? కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలా? మీ పార్టీలోనే మిగిలే పరిస్థితి లేదు కదా. ఎవరన్నారు సార్? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోతా ఎవరన్నా రెడీ కూడా బీఆర్ఎస్ పార్టీ? నాకు అర్థం కాదు. మీరు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సరిపాలించలేదనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బయట ఉంటున్నారు. మీ పార్టీలో 10 మంది లేకుండా బయటనే ఉన్నారు కదా. మేము బీఆర్ఎస్ పార్టీలో లేవని చెప్పి మీరే కోర్టు పోయిన పరిస్థితి చూసినాం.
ఎక్కడ ఉంది సార్ నాకు అర్థం కాదు. ఇదే ఎమ్మెల్యేలు మీ పార్టీలు ఉన్నారని సార్, మీరు ఒప్పుకోవట్లేదు. దయచేసి- టెక్నికల్ గా బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. స్పీకర్ గా ఇప్పుడు- కనీసం ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితిలో ఒక మాజీ స్పీకర్ సార్, లేరు కదా. మాది జరిసేపు ఆపండి సార్. ఏంది ఒక్క ఇది నిమిషం, మధ్యలో ఒక్క నిమిషం. కొట్టుడు? గౌతమ్ గారు మీకు అరే మధ్యలో ఇస్తా. ఊకే ఏందండి రన్నింగ్ కామెంటరీ నాకు అర్థం గౌతమ్ గారు కాదు. one second. జరిసేపు ఆపాలి. మీరు మాట్లాడితే మీరు గౌతమ్ గారు one second. మీ సబ్జెక్ట్ వచ్చి మీరు మాట్లాడుకుంటా సార్. మేము కాంగ్రెస్ పార్టీగా పారిపోతలే. మీరు ఆయనలో 13 పేపర్లు లీక్ అయితే దుర్మార్గం పాల్పడి గ్రూప్ 1 నిర్వహించిన పరిస్థితులు మీరుండి రుణమాఫీ వడ్డీ మాత్రం మాఫీ చేసి అసలు మాఫీ చేయకుండా 7 లక్షలు డెవలప్మెంట్ ఇస్తాను 70,000 ఇచ్చి 14 లక్షలు ఓడుగులు పంచకుండా దళితులకు 3 ఎకరాలు ఇవ్వకుండా దళిత బంధు ఇవ్వకుండా అది నిరుద్యోగ వృద్ధి ఇవ్వకుండా మహిళల రుణమాఫీ చేయకుండా యాదవులు 2 విడత గొర్రె లేకుండా మీరు రాజేగా అకారణంగా క్యాబినెట్ తొలగించి ఎందుకు తొలగిందో తెలియదు 12% మైనార్టీ రిజర్వేషన్ ఇవ్వకుండా ఎస్టీలకు 10% ఇచ్చి 2% ఎగ్గొట్టి మీరు బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడి నవ్వుకుంటూ సార్ 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల పోయింది. తెలంగాణ ఏ విధంగా దివాలు తీసినా అన్ని తెలంగాణ సమాజానికి అర్థమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సరే తిట్టుకుంటారా కొట్టుకుంటారా ఏదైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు మేలు జరుగుతుంది కాబట్టి ఏ ఎలక్షన్లు వచ్చా కాంగ్రెస్ పార్టీకి ఆలోచిస్తా ఉన్నారు. కౌశిక్ గారు మీరు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది ఇంకోసారి రాదు జీవితంలో రాదు భూస్థాపితం అయిపోయింది అన్నటువంటి మాటలు మీరు అంటున్నారు. బట్ అదే జగిత్యాల సభ బీఆర్ఎస్ పార్టీ ఉంది ప్రజల్లో అనడానికి ఒక భారీ సభలకి ఏముంది సార్? సభలు ఎన్ని సభలు పెట్టాలి? చాలా కేసీఆర్ గారు పెట్టినప్పటి నుంచి 2004, 9, 14, 19, 24